ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఆదరిస్తున్నందుకు. సో ఈరోజు మూవీ వచ్చేసి భవనం. భవనం మూవీలో స్టారింగ్ వచ్చేసి మన సప్తగిరి గారు, ధనాధన్ రందాజ్, ఇంకా తాగుబోతు రమేష్, చకలక శంకర్. సో వీళ్ళందరూ యాక్ట్ చేశారు అనమాట. సో మూవీ అయితే నవ్వులు చాలా, అంటే నవ్వుకోవడం సరిపోతుంది. కామెడీ మూవీ అనమాట. కాన్సెప్ట్ ఏంటనేదంటే, ఒక రౌడీకి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే క్రమంలో మన హీరోస్ అమ్మాయిని కిడ్నాప్ చేసేసి ఒక దెయ్యాలు ఉండేటువంటి భవనంలో తీసుకెళ్ళిపోయి నెల రోజుల పాటు దానిలో ఉంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఈ మూవీ. సో మూవీ అయితే కామెడీ చంపేసింది అనమాట. చాలా బాగుంది. కామెడీ కూడా కొత్త కామెడీ అనమాట. రొటీన్ కామెడీ కాదు, చాలా కొత్త కామెడీ. సో మూవీ అయితే చాలా బాగుంది. మన హీరోస్ ఒక పిక్నిక్ వెళ్తారు. ఆ పిక్నిక్ వెళ్ళినప్పుడు వీరికి సంబంధం లేకుండా ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది అనమాట. రేప్ చేసి చనిపోయి ఉంటుంది. సో ఎవరు ఏంటని చూసి పరిశీలించడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళే నా మరదల్ని చంపేశారు అని చెప్పి వాళ్ళ పోలీసుని తీసుకుని వస్తారనమాట. సో వీళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో వేస్తే వాళ్ళు చెప్తారు నేను చంపలేదు ఇలా అని చెప్పినప్పుడు పోలీసులు నమ్మరనమాట. ఒక లాయర్ వచ్చేసి బెయిల్ మీద వీళ్ళని బయట తీసుకెళ్తారు. అయితే ఆ లాయరు వీళ్ళకి వాదించినందుకు గాను నాకు 2 కోట్లు కావాలి, మీ ప్రాణాన్ని మొత్తానికి కాపాడాలంటే నాకు 2 కోట్లు కావాలని అడుగుతారనమాట. సో 2 కోట్లు ఎక్కడ తేవాలి, ఎలా తేవాలి అని ఆలోచించే టైంలో సప్తగిరి గారికి ఒక కాల్ వస్తుంది. నా కూతుర్ని కానీ నువ్వు ఈ పెళ్లి నుంచి కాపాడి ఒక నెల రోజుల తర్వాత తనని నాకు అప్పగిస్తే నీకు 2 కోట్లు ఇస్తాను చెప్తారు. సో అదే క్రమంలో సప్తగిరి గారు ఒప్పుకుంటారు. ఎందుకంటే సప్తగిరి ఒక రాజుల వంశం చెందినట్టు అనమాట. అతని వంశంలో అతనే చివరివాడు. సో జైలుకి వెళ్ళి తన భవిష్యత్తుని నాశనం చేసుకోవడం అసలు అనుకోడు. సో ఆ ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనే కాన్సెప్ట్తో మన సప్తగిరి ఉంటాడు అనమాట. నిలబెట్టాలి అనే తన వంశాన్ని నిలబెట్టాలనే ఆశతో ఉంటాడు. సో ఆ కాన్సెప్ట్తో తను ఒప్పుకుంటాడు అనమాట. రూమ్లో లోపల ఉండిపోయి లాక్ వేసుకుని లోపల ఉండిపోతారు అనమాట. సో వీరికి తెలియని విషయం ఏంటంటే ఆ రూమ్లో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యంతో 30 రోజులు ఎలా అయ్యారు ఏంటి అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్.